అందరూ ఎలా ఉన్నారండి? బావున్నారా? నేను చాలా బావున్నాను. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఒక వస్తువైతే చూపిస్తాను. చూసేయండి. ఇది ప్రతి పల్లెటూరులో ఉంటుందని అనుకుంటున్నాను నేను. అదేనండి కలికుండ మహాలక్ష్మి. మా ఊర్లో అయితే ఖచ్చితంగా ఈ కలికుండ అనేది పెడతారండి. అలాగే దాని పక్కన సనికిట్రాయి రోలు గూడా ఏసి పెడతారు. రోలు ఈ సైడ్ ఏసుకోందమ్మ. ఈ సనికిట్రాయి అనేది చిన్నదిగా పెట్టుకోందమ్మ. పెద్దదైతే పెట్టలేదు. చిన్నదిగా పెట్టుకోంది. ఈ కలికుండలో అయితే కలి అయితే చేస్తారండి. ఇంకా నేనెప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇప్పుడు చేయటం లేదు. ఇది ఖాళీగా ఉండకూడదని నీళ్ళు పోసి పెడుతుంది అమ్మ. అప్పుడప్పుడు నీళ్ళు మార్చేసి కొత్త నీళ్ళు పోసుకోవాలి. మంగళవారం, శుక్రవారం అట్లా టైంలో పండగల టైంలో గూడా పసుపు పూసి బొట్లయితే పెట్టుకుంటారు. ఈ కలి అనేది ఎలా చేయాలి అనేది ఇంకెప్పుడైనా ఊర్లో 10 డేస్ ఉన్నప్పుడు అమ్మ చేత చేసి చూపిస్తాను ఎలా చేసేదనేది. ఇంకా ఈ కలికుండ అనేది మీరెప్పుడైనా చూసుంటే ఒక కామెంట్ అయితే చేయండి. మా ఊర్లోనూ పెడతారక్క అనేది ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మా ఊర్లో అయితే వానలు పడతా చానా బావుంది. ఇంకా చెట్లంతా ఎగురిస్తా చానా బావుంది. ఇంకా సన్నజాజులంతా బాగా నానేసేసుంది. మొగ్గలేసుంది బాగా. ఇంకా పూలైతే కోసేస్తున్నాను. అలాగే కనకంబరాలు గూడా ఉన్నవి. ఇంకా ఇంటెనకైతే ఉన్నాయి కనకంబరాలు. అవైతే కోసేస్తాను. ఇది అయితే మిద్ది మీద కల్లిచ్చుందమ్మ. చానా బావుంది. పూలైతే కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంక నుంచి స్టార్ట్ అయితున్నాయి మొగ్గలు. ఇంకా మా ఊర్లో అయితే పూలకే కరువుండదండి. అలా ఉన్నాయి పూలు. ప్రతి ఇంట్లోనూ విచ్చలవిడిగా పూలైతే పూసేస్తున్నాయి. తెల్ల పూలు, దాసాను పూలు లెక్క లేకుండా పూస్తున్నాయి. పూలకే కరువు లేదండి. అలా ఉన్నాయి. ఈ పూలు చూసినప్పుడల్లా సిటీలో పూలకెంత కరువుగా ఉన్నామా అనేదైతే చానా బాధపడతా ఉన్నాను. ప్రతి పువ్వు రూపాయి ఇచ్చి కొనుక్కోవాల్సిందేను డబ్బులిచ్చి. ఎంతైనా పల్లెటూరులో ఉండేవాళ్ళు చానా అదృష్టవంతులు. అదే పల్లెటూరులో ఉండేవాళ్ళు కొంతమంది సిటీకెళ్ళాలి అనైతే అనుకుంటా ఉంటారు. సిటీలో ఏమీ ఉండదు. అంతా ఖర్చేను. వచ్చుండే డబ్బంతా అయిపోతుంది. అదే పల్లెటూరులో కూలికి పోయినా రూ. 10 ఖర్చు పెట్టుకున్న రూ. 10 దాసిపెట్టుకోవచ్చండి. ప్రతీదీ కొనాల్సిన అవసరం ఉండదు గదండీ! అదే సిటీలో అయితే ప్రతీదీ కొనాల్సిందేను. ఇంక తప్పదు. అలా ఉంటుంది. ఎంతైనా పల్లెటూరులో లైఫే బావుంటది. అది పల్లెటూరులో ఉండే వాళ్ళకి అర్థం గాదు. సిటీలో ఉండే వాళ్ళకి కొంతమందికి అది అర్థం గాదు. అలా ఉంటుంది. కరెక్ట్‌గా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంక మా ఊర్లో వచ్చి చానా ఫేమస్ అయింది. పాటూరు చీరలు, జరీ చీరలు అది అందరికీ తెలిసిందే. ఇంక మా ఊరు చూసేయండి. ఇంకా నెల్లూరు అంటే వడ్లుకి గూడా ఫేమస్సు. ఇంకా మా ఊర్లో ఎటు చూసినా పచ్చంగా పొలాలు. ఇంకా కోతకొస్తుంది. మా ఊరు ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి మా ఊరికొకటి.